గైస్, ఈరోజు మిల్ మేకర్ మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. దానికోసం నేను ఫుల్ వీడియో పెట్టేశానండి, అది చూసేయండి. ఫుల్ వీడియో చూడాలంటే నా ఛానల్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇదే వీడియోలో పక్కన ప్లే బటన్ ఉంది కదండి, అది క్లిక్ చేస్తారంటే సరిపోతుంది. ఫుల్ వీడియో వచ్చేస్తుంది, చూసేయచ్చు అనమాట. ఇప్పుడైతే సింపుల్గా చెప్తున్నాను, చూసేయండి. ఫస్ట్ నేను ఇక్కడ 1 కప్పు మిల్ మేకర్ తీసుకున్నానండి. అలాగే మిల్ మేకర్ని వేడి వాటర్లో కొంచెంసేపు ఉడకనిచ్చి ఒక బౌల్లో తీసి ఇలా మసాలా కలిపేసి పక్కన పెట్టేయండి. టమాటా ఆనియన్ కూడా ఉన్నాయి కదా, అవి ఫ్రై చేసుకొని మిక్సీలో పట్టుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటాలే పేస్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ ఉడకనియండి. ఇలా ఉడికిన తర్వాత మిల్ మేకర్ మసాలా కూడా ఉంది కదండి, అది కూడా వేసేసి ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చినంటే సరిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీకరమైన మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చపాతీలో కానీ రైస్లో కానీ తినండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.